ప్రీవియస్ వీడియోలో నేను వైర్లెస్ మైక్రోఫోన్ గురించి రివ్యూ ఇచ్చాను. ఆ వీడియో నుంచి నాకు కొన్ని కమెంట్స్ వచ్చినాయి. వాయిస్ క్లారిటీ లేదు, నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, క్వాలిటీ సరిగ్గా లేదని వచ్చినాయి. సో అందుకనే నేను వేరేది ఆర్డర్ పెట్టాను, సేమ్ వైర్లెస్ మైక్రోఫోనే. దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్టు చూపించారు, అందుకే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఓపెన్ చేసి చూస్తే సేమ్ ప్రీవియస్ వీడియోలానే దీనికి కూడా అలానే ఉంది. సిపిన్ కనెక్షన్ ఉంది, అలానే ఒక మైక్ ఇచ్చారు, అలానే 2 ప్రొటెక్షన్ కవర్స్ ఇచ్చారు సపరేట్గా ఒకటి, అండ్ దానికి కూడా కనెక్ట్ అయి ఒకటి ఉంది. సేమ్ దీనిలానే ఐఫోన్ కనెక్ట్ చేసుకునేది, ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకునేది. నాకైతే సేమ్ పాత్ మైక్ లానే అనిపించింది చూడడానికి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది. అది సేమ్ దీనికి కూడా సిపిన్ కనెక్షన్స్ ఇచ్చారు, ఒకటి ఆండ్రాయిడ్ అండ్ అలానే ఇంకోటి ఐఫోన్కి, అండ్ అలానే ఒక యూఎస్బి కేబుల్ అండ్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్ పేపర్. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలి, దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సేమ్ ప్రీవియస్ వీడియోలాని ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవడం ఈ సిపిన్ని, అండ్ అలానే మైక్ అయితే మనకి ఇక్కడ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకోవడం. లాంగ్ ప్రెస్ చేసుకున్నాక మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది కనిపిస్తుంది, అది కనెక్ట్ అయితే, లేదంటే రెడ్ లైట్ కనిపిస్తుంది సేమ్ ప్రీవియస్ వీడియోలానే. సో మనం మైక్లో చూస్తే థర్డ్ ఆప్షన్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంది. మనం దీన్ని పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే అది ఆన్ ఆఫ్ అనేది అవుతుంది. అలా ఆన్ అయినప్పుడు మనం మాట్లాడే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా వినిపిస్తుందని ఇన్స్ట్రక్షన్లో నోట్ చేసింది. బట్ నేను కనెక్ట్ చేసి క్వాలిటీ చెక్ చేసినప్పుడు అయితే నాకు ఎలాంటి వేరియేషన్ అనేది అనిపించలేదు, ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అవ్వలేదు. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ చూస్తే ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, నార్మల్గా అయితే కొంచెం క్వాలిటీ అయితే వాయిస్ బాగానే ఉంది. సో ఈ మైక్తో పాటు ఒక స్టాండ్ కూడా ఇచ్చాడు, అది ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. నేనైతే దీన్ని రిటర్న్ పెట్టేశాను, బట్ నాకు రీప్లేస్మెంట్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనే దాని గురించి రివ్యూ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.